నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళాయి, మంచి కరెక్షన్ ఇచ్చింది, బాగా ఇండెక్స్ పడాయి, మోర్ దెన్ 2000 పాయింట్స్ వరకు నిఫ్టీ పడడం జరిగింది. కానీ మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి దగ్గర వెళ్తున్నాయి. ఇటువంటప్పుడు అసలు కరెక్షన్లో భయపడ్డారు చాలామంది కొనుక్కోకుండా. మార్కెట్స్ మళ్ళీ రైజ్ అవుతున్నాయి. ఈ టైంలో కూడా ఏ స్టాక్ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, అసలు కొంటే ఎన్ని షేర్స్ కొనాలి, ఆ డెసిషన్ అంతా మీరే తీసుకుంటారు, అందులో డౌటే లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే కంపెనీస్, బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్, అవుట్ పర్ఫార్మింగ్ కంపెనీస్, అసలు మంచి బంగారం లాంటి కంపెనీస్, బాగా పెరిగి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీస్, లక్షలు కాదండి నేను మాట్లాడేది కోట్ల గురించి. సో ఇటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే అసలు ఆ కంపెనీ పేర్లేంటి? కొన్ని వందలే కాదు, కొన్ని వేలల్లో లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నిట్లో నుంచి అసలు ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎప్పుడు రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇటువంటి షేర్సే ఉంటాయా అంటే ఈ మూడు మంచి కంపెనీస్ కాదని నేను చెప్పట్లేదు. బట్ ఇవే పేర్లు కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయని. దెర్ ఆర్ సమ్ డార్క్ హార్సెస్ అంటే ఈరోజు వీళ్ళు అంత ఫేమస్ కాకపోవచ్చు, బట్ రాబోయే సంవత్సరాల్లో అందరూ వీళ్ళ గురించే మాట్లాడుకుంటారు. సో ఇట్ బికమ్స్ అ బిగ్ బ్రాండ్. అంటే ఆ కంపెనీ అంత మంచిది, అంత అవుట్ పర్ఫామ్ చేసింది. ఎందుకంటే దానికి అంత బిజినెస్ పెరిగింది. పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక లీడర్ లాగా ఎమర్జ్ అయ్యారు వాళ్ళ సెక్టర్లో, అండ్ ఇంకా ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది. అటువంటి స్టాక్స్ని డార్క్ హార్స్ అంటారు. సో ఇటువంటి డార్క్ హార్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ఏదైనా టూల్ ఉందా? ఎవరు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు ఏమనుకున్నా కానీ ఫ్రాంక్గా చెప్తున్నాను, టూల్స్ గురించి మాట్లాడితే మాత్రము ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఎందుకంటే కొన్ని వేలే కాదు, కొన్ని లక్షల్లో ఫీజులో, అది అమెరికాలో కానివ్వండి, లండన్లో కానివ్వండి, ఈవెన్ ముంబైలో కానివ్వండి నేర్చుకొని వస్తారు చాలామంది. వాళ్ళు నేర్చుకున్నాక ఇన్ కేస్ ఎవరికైనా నేర్పించాలి అంటే కూడా వాళ్ళు ఒక ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. కానీ సుమన్ టీవీ కోసం మేము మా ప్రేక్షకుల కోసం ఈ వీడియో మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ మనీ. సో ఇది మీకు ప్రత్యేకంగా మీకు తోడుంటుంది. ఈ వీడియో ఒక లైఫ్ టైం ఎడ్యుకేషన్ అవుతుంది. మీకు ఒక కంపెనీ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఆ కంపెనీలో అక్యుములేషన్ జోన్స్ అంటే, బయింగ్ జోన్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అసలు అవన్నీ మీకు తెలియబోతుంది ఈ వీడియోలో. బట్ స్ట్రిక్ట్గా మీకు చెప్తున్నాను, రికమెండేషన్ మాత్రం కాదు. నేను మీకు బై చేయమని చెప్పను. అక్యుములేషన్ బయింగ్ ఏరియాస్ చెప్తాను. అంటే అక్కడ మీరు మీ ఆలోచనని మీరు మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని వందలాది ఉన్న కంపెనీస్లో మీరు ఒక కంపెనీ పేరు డిసైడ్ చేయడానికి కింద మీద అవుతారు. కాబట్టి ఆ కంపెనీ పేరు మీకు చెప్తాను ఈ వీడియోలో, రీసెర్చ్ చేసిన తర్వాత మీకు హెల్ప్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో. మిగతా డెసిషన్స్ రిస్క్ మీది, డబ్బులు మీవి, సో ప్రాఫిట్ కూడా మీదే అవుతుంది. కాబట్టి డెసిషన్ కూడా మీదే అవ్వాలి, మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్. ఈ కంపెనీ గురించి నేను చెప్పబోతున్నాను. పవర్ కంట్రోల్స్ అంటే కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ అమాంగ్ ది అప్కమింగ్ లీడర్ అని చెప్పచ్చండి. ఎస్, ఈ కంపెనీ పేరే బీసీ పవర్ కంట్రోల్స్. సో bcpowercontrols.com వీళ్ళ వెబ్సైట్, అండ్ స్టాక్ పేరు వచ్చేసేసి బీసీపీ. బీ ఫర్ బెంగళూరు, సి ఫర్ కల్కటా, పీ ఫర్ పూనా, బీసీపీ. ఇది స్టాక్ స్క్రిప్ట్ సింబల్ నేమ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ bcpowercontrols.com కంపెనీ అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో వీళ్ళ బీసీ పవర్ కంట్రోల్స్ అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, ఈ కంపెనీ మిషన్ ఏంటి అండ్ వీళ్ళ విజన్ ఏంటి, అండ్ దాంతోపాటు ఆ క్వాలిటీ పారామీటర్స్ ఏంటి, దాని గురించి కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ దే సే వెల్కమ్ టు బీసీ పవర్ కంట్రోల్స్. ఇండస్ట్రియల్ కేబుల్స్లో ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కేబుల్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. And they say that our cables are properly insulated and can withstand tough working conditions. సో వాళ్ళ అబౌట్ అస్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. అండ్ అబౌట్ కంపెనీ గురించి కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. దట్ దే హ్యావ్ స్టార్టెడ్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వైర్ అండ్ కేబుల్ ఇన్ 2008లో. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ఇచ్చారు ఇన్ డీటెయిల్గా. అండ్ క్విక్ లింక్స్ కూడా మనం చూసుకుంటే, ఎస్, దేర్ కంపెనీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. అండ్ వాళ్ళ మొబైల్ నంబర్, కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అండ్ కంపెనీ ప్రొఫైల్ చూసుకుందాము. కంపెనీ ప్రొఫైల్లో వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూ ఏజ్ వైర్స్ ఫర్ న్యూ ఏజ్ టెక్నాలజీ. సో 2008లో వీళ్ళు స్టార్ట్ చేశారు, 12th June 2008లో. అండ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో గురించి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చూసుకుంటే మిస్టర్ అరుణ్ కే జైన్. ఈయన ఈ కంపెనీ మొత్తం స్టీరింగ్ చేస్తున్నారు. హీ ఈజ్ డ్రైవింగ్ ది కంపెనీ. సో నేచర్ ఆఫ్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కేబుల్స్.
నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 40, నైజీరియా అండ్ ఇండియాలో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ కంపెనీ ప్రొఫైల్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ డైరెక్టర్స్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేసి చూసుకుందాం ఒకసారి. సో దీస్ ఆర్ ది డైరెక్టర్స్, చైర్మన్ అండ్ ఎండి అరుణ్ కుమార్ జైన్ అండ్ చంద్రశేఖర్ జైన్, ది హోల్ టైమ్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. సో వెన్ యూ కమ్ టు ది ఇన్వెస్టర్స్ కార్నర్, మీరు ఇన్వెస్టర్ కాబట్టి ఇన్వెస్టర్స్ కార్నర్లో చూసుకుందాము ఎటువంటి డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్, ఆల్ ది ట్యాబ్స్ ఆర్ బీయింగ్ గివెన్ హియర్. కంప్లీట్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు స్టడీ చేయండి, దాని తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే అసలు కంపెనీ ఎంత పెద్దదైనా డబ్బులు ఇస్తుందా, ప్రాఫిట్ ఇస్తుందా అనేది గ్యారెంటీ లేదండి. అంటే అన్లెస్ మీరు హోంవర్క్ చేయాల్సిందే. మీరు హోంవర్క్ చేయాలి అంటే కంపెనీ పేరు దొరకాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను మీకు తెచ్చిపెడుతున్నాను ఈ వీడియోలో. అయితే దాంతోపాటు మీకు కాస్త హెల్ప్ అయిపోతుంది అనేది ఒక ప్రైస్ అక్యుములేషన్ జోన్, సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, టార్గెట్స్ ఏముండొచ్చు నెక్స్ట్ 2 yearsలో, అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అన్న ఐడియా మాత్రమే ఇస్తున్నాను, కానీ రికమెండేషన్ మాత్రం కాదు. సో ప్లీజ్ డూ యువర్ హోంవర్క్, టేక్ యువర్ డెసిషన్. మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ రిస్క్ అండ్ మీ ప్రాఫిట్స్కి మీరే బాధ్యులు. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో స్టాక్లో సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ నేను మీకు అది చెప్తాను. సో స్టాక్లో చూసుకుంటే ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది మనకు ఆ బ్రేక్అవుట్ అనేది, అంటే పీవీబీ అంటారు దీన్ని, ప్రైస్ అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అనమాట. సో ప్రైస్ అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ చూసుకుంటే అది స్టార్ట్ అవ్వడం జరిగింది ₹4.80 నుంచి అండ్ ₹5.90 మధ్యలో. సో ఈ మధ్యలో బాగా అక్యుములేషన్ జరిగింది, స్మార్ట్ మనీ బాగా ఇందులోకి రావడం జరిగింది. ఈ స్టాక్లో అక్యుములేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ బ్రేక్అవుట్ స్టార్ట్ అయ్యేసేసి టార్గెట్స్ ఎక్కడ దాకా ఉన్నాయనుకుంటున్నారు, ఐ విల్ టెల్ యూ దాట్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యుములేషన్ జోన్స్ మనం చూసుకుందాము. ఎస్, సమ్వేర్ బిట్వీన్ అబౌట్ ₹7 and ₹6 జోన్స్లో చాలా మంచి సపోర్ట్స్ ఉన్నాయి, బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ బయింగ్ ఏరియాస్లో వన్ క్యాన్ థింక్ ఆఫ్ ఎంటరింగ్ ద స్టాక్. అండ్ స్టాప్ లాస్ చూసుకుంటే ₹4.70 కింద మీరు స్టాప్ లాసెస్ పెట్టుకోవచ్చు. టార్గెట్స్ అంటారా ₹11, అండ్ దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకు 1 to 1.5 year టార్గెట్స్ మనం చూసుకుంటే ₹18 అండ్ ₹25, సో ఆన్ సో ఫోర్త్ అనమాట. నెక్స్ట్ 2 yearsలో ఈ టార్గెట్స్ అన్నీ అచీవ్ అయ్యే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది 6 నెలలు కూడా అచీవ్ అవ్వచ్చు, యూ నెవర్ నో. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ స్టాక్ మాత్రం బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మంచి వాల్యూమ్స్ ఇందులోకి ఎంటర్ అవుతున్నాయి, చాలామంది కొంటున్నారు. బట్ అక్యుములేషన్ అండ్ సపోర్ట్ జోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి అది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఎలాగైనా ఉంటుంది కాబట్టి అది మీరు జాగ్రత్తగా చెక్ చేసి మరి మీరు బై చేయడానికి మీరు ఆలోచించుకోండి. సో ఇది మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ వన్స్ అగైన్.